లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈరోజు మనం సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా మనం రేగొండ గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ ఈ రేగొండలో నీలా వెంకటయ్య గారు సర్పంచ్ అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉన్నారు. అయితే ఈ గ్రామ సమస్యలు ఎలా ఉన్నాయి, ఆ సమస్యల్ని ఆయన సర్పంచ్ అయిన తర్వాత ఎలా పరిష్కరిస్తాడు, అదేవిధంగా అభివృద్ధి పదంలో ఎలా నడిపిస్తాడు అనే విషయం ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఏం సార్ ఈ సమస్యలు ఏమున్నాయి ఊర్లో? మీరు రోజు ఇంటింటికి గడప గడపకి తిరుగుతూ ఉంటారు కదా, ఎలాంటి సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు? గ్రామంలో ఇదివరకు ఇద్దరు సర్పంచ్ తెలిసి కానీ ఎలాంటి డెవలప్మెంట్ కాలేదు. స్ట్రీట్ లైటు ఒకడొకడ ఎలుగు లేదు, మురికి కాలువలు అట్నే ఉంటున్నాయి. దాని గురించి సిసి రోడ్లు పోతే బీడ్జి ఎగులాస్పూర్ రోడ్డు, మొగిలిపాలెం రోడ్ డౌన్, ఇది మత్తడి, ఇక్కడ మా చెరువు మత్తడి లేకుండా చెరువు మత్తడి ఇది చేసి నేను సిపిఐ పార్టీ తరఫున మా పార్టీ అభ్యర్థిగా చేస్తానని, గెలిచి ఊరును అభివృద్ధి చేస్తామని నా ఉద్దేశం. బోతులను సుతా ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాల దాకా మేమే దాన్ని పట్టించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాం. బాగుందా? కోతుల బెడదలు బాగున్నాయి ఇక్కడ? ఆ కోతుల బెడదలు బాగానే ఉంది. ఇంకా మహిళల పరంగా వాళ్ళని చూసుకుంటే వాళ్ళకి ఎట్లా ఉపాధులు కల్పించడం కానీ వాళ్ళకి ఎలా ఉంటాయి? ఎలాంటి బాధలు ఉన్నా మా గ్రామం వరకు మేము మహిళలకు సహకారం చేస్తాం. పింఛన్లైనా ఇండ్లైనా ఏదైనా మా సార్ ఉన్నాడు సిపిఐ చాడ వెంకరెడ్డి రాష్ట్ర నాయకుడు, ఇక్కడ అందరికి జ్ఞాపకం వస్తుంది. మా సార్ను బట్టి మేము ఊరు ఒకప్పుడు డెవలప్ చేసింది మా పార్టీ. ఇక్కడ సిపిఐ డెవలప్మెంట్ చేసింది. వెంకటరెడ్డి గారు ఊరైనట్టు కదా అది. ఇది వరకు మాకు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన సాక్షితో వేరే. మా సారు ఉన్నప్పుడు సిపిఐ సర్పంచ్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేసిందే సిపిఐ ఈ గ్రామాన్ని. అన్ని సీసీ రోడ్లు అన్ని ఏటు మా సార్ని బట్టి మేము ఫాలో అయ్యి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మేము కోరుకుంటాం. యువత ఏమంటుంది? ఎక్కువ యువకులు ఉన్నారు కదా, యువకులు ఏమంటున్నారు? సహకరిస్తామంటారు, పార్టీకి సహకరిస్తాం, నీకు ఓటేస్తామని. వాళ్ళు ఏమైనా చెప్పారా మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ఓపెన్ జిమ్ కావాలని, లేకపోతే లైబ్రరీ కావాలని, ఇంకా వాళ్ళకు చాలా ఉంటాయి కదా విషయాలన్నీ, అట్లాంటివి ఏమైనా చెప్పారా? ఏం చెప్పలే. ఓపెన్ జిమ్ పెట్టిరు కదా సార్ మా ఊళ్ళే, గ్రామ పంచాయతీ మన సర్కార్ దవాఖాన ఉన్నది. ఇంకేమన్నా కావాలన్నా కానీ సహకరం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మీకున్నది మెయిన్ సమస్య ఏంటి అంటే ఏం చెప్తారు? ఒక సమస్య, ఈ సమస్య నేను గెలిచిన వెంటనే తీరుస్తాను, ఏది సమస్య ఉంది? అయితే ఒకటి, నేను గెలిచినాకనే ఇమ్మీడియట్లీ ఎగులాస్పురం బ్రిడ్జి, రేకొండ ఎగులాస్పురం, మొగిలిపాలెం రేకొండ, మా చెరువు మత్తడి, కోతుల బెడ, ఈ 4 సమస్యలు సాల్వ్ చేస్తుంటాం గెలిచిన వెంటనే. మరి వీళ్ళందరి సహకారం మీకు ఉంటుంది అనుకుంటున్నారా? ఉంటుంది సార్. ఉండేప్పటికీ ఇంత రాత్రి దాకా మాతో ఉండదు. ఏమంటారు గ్రామ ప్రజలు? వేస్తాం ఓటు అని అంటారు సార్. ఇక్కడ మరికొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు బోయిని వల్లభాయ్ పటేల్, రేకొండ గ్రామ శాఖ కార్యదర్శిని. కమ్యూనిస్ట్ పార్టీ 50 సంవత్సరాలుగా రేకొండ విలేజ్లో పార్టీ అభ్యర్థులుగా గెలిచి ఊరు అభివృద్ధికి బాగా తోడుకుంటూ ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేసి ఊరు అభివృద్ధిలో భాగమైంది. దానిలో పార్టీలో గెలిచి పార్టీకి సంబంధంగా ఉండి మళ్ళా ఇప్పుడు వచ్చిన పుట్టగొడుగులుగా పెరిగి వచ్చిన పార్టీలకు పోవడం జరిగింది. అది
కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన మనోభావాలకు సంబంధించిన ఓటర్ల భావాలు దెబ్బతిన్నాయి. అందుకని ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుందామని పార్టీ శ్రేణులు, ఊళ్ళో ప్రజలు అభివృద్ధి పదంగా నడిపిద్దామనే ఆలోచనతో మేము అభ్యర్థిని ఎన్నుకోవడం జరిగింది. ఈ అభ్యర్థికి ఓట్లేసి గెలిపిస్తారనే భావంతోనే ఈ ప్రచారం చేయడం ముందున్నాం. దీనిలో భాగంగా ఇంతకు ముందు చాడ వెంకటరెడ్డి గారు, నీలమ్మ విజయ్ గారు, ఇంతకు ముందు గెలిచిన సర్పంచులు కూడా ఈ రేకొండకు ఉన్న దారులు, హాస్పిటళ్ళు, స్కూళ్ళు, దేవాలయాలు ఇవన్నిటికీ అభివృద్ధిలో కమ్యూనిస్ట్ పార్టీ తోడే ఉంది. ఈ ప్రజలకు కూడా గుర్తిస్తారనే భావం మేము వ్యక్తం చేసుకుంటున్నాం. అదే ప్రకారంగా ఇంతకు ముందు 5 సంవత్సరాల నుంచి కాలం ఎక్కువ అవడం వల్ల ఆ బ్రిడ్జ్ల నైపుణ్యత అంటే 10 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వంలో సతీష్ బాబు గెలవడం జరిగింది. ఆ బ్రిడ్జ్లను కూడా ఆయన పట్టించుకోలేకపోయాడు. ఆ ప్రభుత్వంలో గెలిచిన పదంలో మేము నడుస్తామని మాకు నమ్మించిన సర్పంచులు కూడా అన్నకే పోవడం జరిగింది. వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. ఇప్పుడు మేము గెలిచి మాకున్న చాడ వెంకటరెడ్డి జాతీయ లీడర్ ఉన్నాడు కనుక ఇంతకు ముందు మేము ఓట్లేసిన పొన్నం ప్రభాకర్ కూడా మేము ఛాలెంజ్ చేసి అడిగి ఈ బ్రిడ్జిలు తీసుకొచ్చి ఈ రేకొండను ముందు పదవులు నడిపించాలనే ఆలోచనతో మళ్ళీ ముందుకు రావడం జరిగింది. ప్రతి విషయంలో కావచ్చు ఈ అభివృద్ధిలో పాటు మాత్రం ఆ రేకొండ కాడ మాకు చాడ వెంకటరెడ్డి ముందంజ ఉన్నాడు. రెండోది ఈ ఎమ్మెల్యేగా సతీష్ బాబు ఉండగా కూడా ఈ బ్రిడ్జ్ ఏలస్పూర్ టు రేకొండ బ్రిడ్జిని శాంక్షన్ చేసుకొచ్చింది అది అక్షరాల నిజం. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నారు కనుక శంకుస్థాపన వాళ్ళే చేసుకొని 100% దానికి కాంటాక్ట్ కూడా జరగడం జరిగింది. వాళ్ళు చేయకుండా బ్రిడ్జిని ఆపి తర్వాత కాంగ్రెస్ వాళ్ళు చేస్తామనే ఒక ఆలోచనతో వాళ్ళు చేయడం జరిగింది. ఇది ఏ రకంగా ప్రజలలో కూర్చొని కూడా దాన్ని మేము నిర్ధారించేంత దమ్ము మా లీడర్ దగ్గర మా దగ్గర ఉంది. ఈ ఊరు అభివృద్ధికి మీ వరకు తోడైనాం, మా లీడర్ తోడయ్యారు. ఇప్పుడు కూడా మేము అదే పద్ధతిలో ఊరు డెవలప్ చేస్తామనే ఆలోచన ఉండి మీ అభ్యర్థిని పెట్టుకున్నాం. నిరంతరం ముందు చేయవలసింది ప్రజలతోని అండదండగా ఉండి ప్రజల సమస్యలను మేము తీసుకొని ప్రజలకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యను తీరుస్తామని ఈ కమ్యూనిస్ట్ పార్టీ శాఖ కార్యదర్శిగా నేను మా అభ్యర్థికి చెప్పుకుంటూ ప్రజలకు చెప్పుకుంటూ తిరిగి ఓటేయాలని మా అభ్యర్థిని గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు చాడ శ్రీధర్ రెడ్డి, ఇక్కడ సింగిల్ డైరెక్టర్ని. నేను డైరెక్టర్ అయిన తర్వాత కూడా రైతులకి ఇక్కడ ఉన్న సంబంధించిన ప్యాడీ సకాలంలో రైస్ మిల్ చేర్చడం, ప్లస్ వాళ్ళకు డబ్బులు కూడా ఇమీడియట్గా 3-4 రోజుల్లో రావడం, ప్లస్ రైతులకు కూడా ఎందుకంటే మాకు కెనాల్ ఏరియా వచ్చింది, ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ బాగా పెరిగింది. దాంతో ఎరువులు కూడా ఇబ్బంది కాకుండా ఒక 2 షాపుల్ని ప్రత్యేకించి చేసుకుంటూ ఇక్కడ ఉన్న రైతు, ఎందుకంటే మెయిన్ ఎక్కువ రైతు ప్రోగ్రామ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఎరువులు కూడా సకాలంలో అందించి కూడా మేము వాళ్ళకి డెవలప్మెంట్కు తోడ్పాటు ఉంటున్నాం పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఉన్న సిపిఐ దీనిలోకి వెళ్ళి గెలిచి మళ్ళీ అధికార పార్టీ ఏదో ఇస్తాను పోయి ఆ పార్టీలో చేరి వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. మేము చేసిందంతా పార్టీ ద్వారానే గతంలో ఉన్న అధికారులను పట్టుకొని, ఎందుకంటే లీడర్ కాకుండా అధికారులతో, కలెక్టర్ల గారితో వాళ్ళతో కట్టుకొని మేము అభివృద్ధి చేసుకున్నాము. ఇక్కడ నుండి కూడా అలాగే చేసుకుంటామని కోరుతూ మెయిన్ సమస్య ఇక్కడ రేకొండలో కోతుల బెడద ఒకటి ఉంది. గతంలో కూడా ఏంటంటే ఇంటికి కొంతమంది డబ్బులు వసూలు చేసి 3 లక్షల వసూలు చేసి కోతులు తీసుకొచ్చి చేసినామన్నారు, కానీ మళ్ళీ పట్టుకపోవడం, మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు పెట్టడం, మళ్ళీ ఓట్లకు దాన్ని భయపెట్టించి ఓట్లు అడగడం బాగా అలవాటు అయిపోయింది. అది మేమేం చేస్తామంటే బయట వాళ్ళకి ఇచ్చి కంపల్సరీ బయటకు పట్టించి పంపించి మళ్ళీ రాకుండా చేయడం ఒకటి. ఇక చాలా మంది హాస్పిటల్ పాలవుతున్నారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. డైలీ రోజు ఒక 2-3 సిక్ అవుతున్నారు కోతులు చేయబట్టారు. అది మెయిన్ సమస్య అవుతుంది. ఇంకొకటి రేకొండ ఎగ్లాస్పూర్, ఈ మా రైతులకి ఏంటంటే ఎగ్లాస్పూర్ ఈ బ్రిడ్జ్ అవుతున్న చాలా మంది రైతులు వాళ్ళకి మొన్నటిసారి వరదలు వచ్చినప్పుడు వాళ్ళ పొలాల కాడికి పోవాలంటే చిగురు మామిడి, సుందరగిరి, బొమ్మనపల్లి అటు వచ్చి వాళ్ళ వ్యవసాయం అంత దూరం తిరగవలసింది. ఒక 2 కిలోమీటర్ దూరానికి 10 కిలోమీటర్ తిరగవలసి వచ్చింది. ఒక రైతు ఆవులు చనిపోతే కూడా చాలా కోల్పోయింది. అది ఏంటంటే మేము గతంలో హరీష్ రావు గారిని పెట్టుకుని ప్రయత్నం చేసినాం. ఎందుకంటే శశాంక్ కలెక్టర్ బట్టి అక్కడున్న ప్రిన్సిపల్ సెక్రటరీతో ప్రయత్నం చేసి టెండర్ తీసుకొచ్చినాం. టెండర్ కూడా అయిపోయింది, కానీ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయలేకపోయిండు. దాన్ని ఎట్టి పరిస్థితులు అదొకటి చేయాలని. ఇంకోటి R&B రోడ్, మానకొండ హుస్నాబాద్ రోడ్లో బస్సు ఆగిపోయింది. ఇక్కడున్న బ్రిడ్జ్ ముగిలిపాలెం రోడ్డంలో అది కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అది కూడా పూర్తి చేయాలని, ఎందుకంటే అది కూడా టెండర్ దశలో ఉంది. 9 crores ఏది మత్తడి అండ్ ఈ రెండు R&B తరఫున అది కూడా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఈ మధ్య యువత కొంచెం మద్యానికి బానిస అవుతుంది, డ్రగ్స్కి. అది కాకుండా ఒక లైబ్రరీ లాగా, ఎందుకంటే లైబ్రరీ చేస్తుంది కొంత గవర్నమెంట్ నుండి ఇప్పుడు కొంత ప్రోత్సాహం ఉంటే దాంతోపాటు ఒక లైబ్రరీ ఏర్పాటు చేసి
ఇంకా ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి పిల్లలకి. కొంచెం వాళ్ళందరినీ యువతకి ఉద్యోగాల ఎంప్లాయ్మెంట్ మీద వాళ్ళకి ఆ ప్రోత్సాహం చేయడానికి కోరుకుంటూ, ఇంకొకటి లక్ష్మీనరసింహస్వామి గుడి కూడా ప్రాసెస్లో ఉంది. ఆల్రెడీ మినిస్టర్ గారు మాకు మా విలేజ్కి ఒక 50 లక్షలు ఇచ్చారు. అది బడ్జెట్లో లేకున్నా కూడా మాకు కొండా సురేఖ గారు మా విలేజ్కి ఈ సంవత్సరం ఒక 50 లక్షలు, నెక్స్ట్ ఇయర్ ఒక 50 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. దాన్ని కూడా నిలుపుకొని ఆ దేవాలయం కూడా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. ఇదన్నీ కూడా ఇక్కడున్న వార్డు మెంబర్ 14 వార్డులు ఉన్నాయి. 14 వార్డు మెంబర్లతో సమన్వయం చేసుకుంటూ అందరినీ ప్లస్ ప్రభుత్వ నిధులతో ప్లస్ ఇది స్వచ్ఛంద నిధులతో రెండు కలుపుకొని ఈ రేకొండ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని కోరుకుంటూ మా యొక్క అభ్యర్థిని నీల వెంకటయ్య గారు, ఇక్కడ గతంలో వాళ్ళ ఫ్యామిలీ కూడా సర్పంచ్గా ఉన్నారు. అదే ప్రోత్సాహంతో జనాలు కూడా కొంచెం మాకు పుషప్ ఇస్తున్నారు. ఎందుకంటే ఉత్సాహంగా మాకు తోడ్పాటు చేస్తూ వాళ్ళ ఓటు అభ్యర్థి ఫుట్బాల్ గుర్తును గెలిపించుకోవాలని కోరుతూ ఓటు అభ్యర్థిస్తున్నాము. థ్యాంక్ యూ. నా పేరు నీల వెంకటయ్య. నా గుర్తు ఫుట్బాల్ గుర్తు 4వ నెంబర్.